రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది, దక్కించుకుంది. జూన్ 3న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ తన మొదటి ఐపీఎల్ టైటిల్ కోసం బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఫైనల్ కు చేరడంలో ఆటగాళ్లతో పాటు తెర వెనుక ఉండి కీలక పాత్ర పోషించిన ఒక వ్యక్తి ఉన్నారు. అతనే ఆర్సీబీ మెంటార్ దినేష్ కార్తీక్. ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్న దినేష్ కార్తీక్ తన కెరియర్ లో సాధించిన అద్భుతమైన ఘనతలతో పాటు ఇప్పుడు ఆర్సీబీని ఛాంపియన్ గా నిలబెట్టే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ కు టీంలో ఎప్పుడూ స్థిరమైన స్థానం లభించలేదు. కెరియర్ తొలినాళ్లలో నిలకడైన ప్రదర్శన చేయలేకపోవడం, ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని భారత జట్టులోకి రావడంతో కార్తీక్ తో సహా ఇతర వికెట్ కీపర్లందరికీ మార్గం కష్టమైంది. అనేక సార్లు జట్టులోకి రావడం, బయటకు వెళ్లడం జరిగిన కార్తీక్ తన కెరియర్ లో కేవలం 8 బంతుల్లో ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత క్రికెట్ లో నిలిచిపోయాడు. 2018 నెదర్హాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్ పై డీకే కేవలం 8 బంతుల్లో 29 పరుగులతో టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషింగ్ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది. రిటైర్మెంట్ తర్వాత ఆర్సీబీకి ప్లేయర్ గా ఆడిన దినేష్ కార్తీక్ ఈ సీజన్ నుంచి మెంటార్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆర్సీబీ జట్టులో మెంటార్, బ్యాటింగ్ కోచ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీని ఫైనల్ కు చేర్చడంలో అతను చాలా కీలక పాత్ర పోషించాడు. ఆటగాళ్లకు మానసిక మద్దతు ఇవ్వడం, బ్యాటింగ్ టెక్నిక్స్ పై సూచనలు ఇవ్వడం, మ్యాచ్ స్ట్రాటజీలను రూపొందించడంలో అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ఆర్సీబీని మొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.